Oh, twinkle, twinkle, little star, how I wonder what you are, how I wonder what you are. Oh, twinkle, twinkle, little star, how I wonder what you are. నాయనా సిన్ని 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 సిన్నివాడి పండు రామ సిన్నివాడి పండు బాగానే ఉన్నాదమ్మా బాలవాడి పండు దేవా కోతమాడి పండు అన్నా అన్నా సార్ వచ్చాడు. నమస్తే కూర్చో. నమస్తే సార్. ఏమన్నా పంచాయతీ పోతే ఆ నీళ్ళు ఉంటే పంచాయతీ పోతే ఆయన నడమలు వచ్చాడు ఓడిచింది సార్. అదే ఆ విషయం కోసమే మాట్లాడడానికి వచ్చిన. అసలు ఏం జరిగిందో ఆ రోజు రాత్రి ఏం జరిగిందో తెలియదు సార్. రాత్రి 12 గంటలకు అనిల్ గారు ఫోన్ చేస్తే పోయినా. కంటికి అనిల్కు గొడవ అయితే నువ్వెందుకు పోయినా మధ్యలో? పంచాయతీ ఉన్నదంటే పోయినా సార్. సరే ఇంక ఎంక్వైరీ చేయడానికి టైం ఉన్నది, నేను మళ్ళీ వస్తాను. టిఫిన్ వరకు చంటిక అమ్మతోడు సార్. ఆ రోజు తాగిన మైకంలో పోయినా. ఆ రోజు నాకు ఏం తెలియదు సార్. చంటిగాడ పొడిచిండు సార్. ఆ రోజు నాకేం సంబంధం లేదు. అమ్మతోడు సార్, నాకు తెలియదు సార్. పిచ్చి పిచ్చి కథలు చేయకు, వాడు ఏడుండో నీకు తెలిసే ఉంటుంది, చక్కగా చెప్పు. అమ్మతోడు సార్, నిజంగా తెలియదు సార్. ఇంకా నీ గురించి ఏం అయిపోలేదు, ఇంకా నువ్వు పోలీస్ స్టేషన్ రావాలి, ఇంకా వివరాలు చెప్పాలి. ఓకే, నీతో రాసుకునేది ఉంటుంది, నేను ఫోన్ చేసినప్పుడు పోలీస్ స్టేషన్ రావాలి. ఏమైందిరా పూర్ తీసుకురమ్మా డ్యూటీనే వచ్చినావు? చెప్పదా కాగదారా?
పూరి లేదు ఏం లేదు, నిన్న నుంచి ఆకలి చంపుతుందిరా. ఏం చేసినావురా? నిన్న ఆకలి చంపుతుందేమో, నన్ను ఆ పోలీసు చంపుతుండు. నా బాధ నీకు చెప్పుకోవాలి. నిన్నటి నుంచి టెన్షన్ 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 అవుతుంది. అని వాళ్ళకని చూస్తే నిన్ను ఇడిచిపెట్టట్టు లేరురా. అని నిన్ను ఎట్లయినా దొరకబడతారా. ఇంతకుముందు ఇంటికి వచ్చిండు, ఒక శవ మీకు వీకెండ్, అందుకే ఇటుకి వచ్చింది తప్ప. మరి నేనేం చేయాలరా? పూరేం తీసుకురాలే మరి. నీకు నాకేం సంబంధం లేదురా భయ్. నీ లైఫ్ నీది, నా లైఫ్ నాది. ఈ కేసులకు ఈ లొల్లిలకు నాకేం సంబంధం లేదు. సంబంధం లేదనగానే అయిపోయానా? అప్పుడు తాగానే పొడువా నా పొడువు అంటారు కదా. ఇప్పుడు ఎవరికి సంబంధం లేదంటే ఓడరా. అరే ఇదంతా కాదురా భయ్. నువ్వేందో నువ్వు చూసుకో, నాదైనా నేను చూసుకుంటా. గిట్లా మాట్లాడే గీడి దాకా తెచ్చిర్రా మీరు. అప్పుడే ఇవన్నీ ఉంటే సప్పుడే కూకుందాం కదా. అరే నాకు సంబంధం లేదురా భయ్. అరే సంబంధం లేదు గిమ్బంధం లేదంటే పొడిచి చంపుతా. అరే ఏంద్రా బాగా మాట్లాడుతున్నావు? అరే ఏం తెలియనట్టు మాట్లాడకుర్రా. అంతా చేసిందే మీరురా. చంటి 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 అంటే చంటి సినిమాలో వెంకటేష్లా ఉంటాడు అనుకున్నా. ఈడేంటి ఇలా ఉండు? చంటి నువ్వు ఇవరకే చాలా పెద్ద తప్పు చేసినావు. సపరేట్గా లొంగిపో అంటే మర్యాదగా లొంగిపో. సార్ మీరు దగ్గర రాకూడదు సార్. మీరు దగ్గరకు వస్తే వీడిని ఓడిచి పాడేస్తా. రాకూడదు సార్. కట్టాడేరు సార్, కట్టాడేరు సార్. చంటి నువ్వు ఇవరకే చాలా పెద్ద తప్పు చేసినావు. సైలెంట్గా లొంగిపో. అక్కడ కట్టాడు వాడేరు సార్. అక్కడ కట్టే వాడే. చేతులు పైకి లావడం. రా వద్దురా, లొంగిపోదాం రా. లొంగిపోయట్లేదు. బండి రా పై ఓడిచి వాడేస్తా. నిన్ను కొడుతా. పోనీ పోనీ. పోలీసు వాళ్ళ దగ్గర నుంచి తప్పించుకున్నాం. ఇప్పుడు ఊళ్ళో పోము. ఇప్పుడు వీడికి ఎన్నికలకు వచ్చినట్టు ఏం చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు ఏదో అయింది, అయిపోయింది. ఇప్పుడు ఏం చేద్దామో చెప్పు మరి. రే మనం ఊళ్ళోకి పోతే ఎట్లయినా పోలీసు వాళ్ళకి దొరుకుతాం. ఏదో సంధి చూసుకుని ఆ సందులో వాడు పోవాలి. ఎవరికి దొరకదు. పోదాంపా. ఇప్పుడు మనకు ఒకటే దారి. ఎలాగ సందలాడకి పోయి ఇందాంపా. దేవనా 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 ఏమైందిరా మీరు వచ్చినావు? ఏమైందిరా దమ్ము తీసుకుంటూ వస్తున్నావు? ఏం జరిగిందో చెప్పు. ఏమైందిరా? చంటి గారి గురించి ఏమైనా తెలిసిందా? చంటిగాని జాడ దొరికింది. పోలీసు వాళ్ళకు గుట్టలలో దొరికిండు. అలా వాళ్ళ నుంచి తప్పించుకొని మళ్ళీ ఊళ్ళోకి వచ్చిండట. అందరు అంటుర్రే ఊళ్ళే. దేవన్నా వాడు ఊళ్ళోకి వచ్చిండట. ముక్కలు ముక్కలు నాకు నువ్వు ఆవురా, తొందర ఎందుకురా? ఇప్పుడు ఎల్లడిపేట ఊళ్ళోకి వచ్చిండట. ముక్కలు ముక్కలు నాడికి ఎల్లడిపేట చెల్లేద్దాం.
నానా ఒక్కని చూసి మీకు వస్తున్నావు. ఆ రోజు నా లొల్లి కాదు, నా లెక్క కాదు. ఏదో అనిల్ రమ్మంటే మనోడని వచ్చిన. నాకు తెలియకుండా నాకు ఎన్ని పోటు కొడతావరా? ఇప్పుడు కారు మీద వచ్చినావు, కొడతావా? కొట్టడానికి వచ్చినావు ఇప్పుడు కొడతావా? చెప్పు మళ్ళీ ఇప్పుడు కొడతావా? చెప్పు ఇప్పుడు కొడతావా ఏమన్నా? అవురా మాట్లాడదాంతే ఆవు. కాదు, ఈ లొల్లి స్టార్ట్ అయిందే నీ వల్లనే రాక్షి. ఈ పైసలు ఇవే ఉండి అంతా అయిందే నీ వల్ల. అవునరా, నా వల్ల వచ్చింది అంటున్నావు. కాదేవనా మేము జర కంట్రోల్లో పెట్టుకో. నాకు తిక్కలేవని నాకు కాదేవానా ఈ కార్ ఏం తెచ్చినావు? మమ్మల్ని గీడేందుకు కాపినావు? ఏం చేద్దాం అనుకున్నావు? ఈ రోడ్డు మీద ఎందుకు కాపినావు మమ్మల్ని? కాదురా, నేను మా డ్రైవర్ వచ్చినాం. నీకు ఇంకా అర్థమవుతలేదా మేము ఎందుకు వచ్చినామో ఏం కథనో? ఏమ్రా అప్పను చూస్తున్నా ఇద్దరు తమాషాలు. హలో, ఆ చంటిగాడు దేవానను నన్ను కొడుతురు. వాడు అక్షయ్ గాడు. మీరు రాయి.